ఇవన్నీ చేసిన తర్వాతనే వారు పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది? 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది మీరు కేవలం 5 రోజుల లోపలే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు యూకే విజిట్కు పర్మిషన్ దొరికింది, కానీ మీకు అమెరికన్ విజిట్కు పర్మిషన్ దొరకలేదు. అది కూడా ఎప్పుడు? మీరు లండన్లో ఉన్నప్పుడు ఈ విషయం భారత ప్రభుత్వం మీకు చెప్పింది. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, మీరు అసలు ఏం అప్లై చేశారు? మీరు నిన్న డాక్యుమెంట్స్ మీడియాకు రిలీజ్ చేస్తారని మేము అందరం అనుకున్నాం. ఎందుకంటే భారత ప్రభుత్వం మీ మీద ఘోరమైన అభాండం వేసింది. ఏమని? మీరు ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అమెరికాలో చేస్తారన్న నెపంతోనే, అనుమానంతోనే మేము మీకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం బంద్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే అది రాజకీయాల క్లియరెన్స్ కాదు, ఇది విదేశాంగ విధానానికి విభేదం కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయ్యే క్లియరెన్సే దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. మీరు దాంట్లో అనవసరంగా మీరు ప్రజలందరికీ కూడా మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను కాంగ్రెస్ అయినందుకే, వాళ్ళు బీజేపీ అయినందుకే చేశారు. సో ఇక్కడ మీరు అసలు ఐటినరీ ఏమేమి అప్లోడ్ చేశారు? మీరు ఎవరెవరిని కలుస్తామని మీరు మీ న్యూయార్క్, బోస్టన్ ట్రిప్లో మీరు దాని గురించి రాశారు. అవి మీరు నిన్న మీడియాకు రిలీజ్ చేస్తామనుకున్నారు, కానీ ఎవరు మీరు దాని గురించి ఆ ఇన్అప్రాప్రియేట్ అనే ఆ పదం మీద మీరు మాట్లాడతారు అనుకున్నాం. మీరు ఆ ఇన్అప్రాప్రియేట్ అనే పదం మీద అసలు మాట్లాడలేదు. మీ ఐటినరీ మీరు ఏమేమి అప్లోడ్ చేశారో మాట్లాడలేదు. మీరు ఊరికనే హార్వర్డ్, ఎంఐటి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, దాని తర్వాత వర్జీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐవీ లీగ్స్, వాటి గురించి మీరు చెప్పారు. కానీ మీరు దాంట్లో కొంత ఇంకా డీప్గా మీరు పోయారు. ఏమన్నారు? మేము కొంత కీ స్టేక్ హోల్డర్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ని కలుస్తామంటున్నారు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా? మీరు ఇలా మీడియాలో చాలా రోజుల నుంచి వస్తుంది, మీరు జోహ్రాన్ మమ్దాన్ని కలుస్తారనో, లేకపోతే జేడీ వాన్స్ని కలుస్తారనో, ఇంకెవరినో కలుస్తారని మీరు అవన్నీ మెన్షన్ చేశారా? ఆర్ చేయలేదా? మీరు లండన్లో మాయా ట్యూడర్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ను కలిశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. ఆమెను కలుస్తున్నాను అని చెప్పి మీరు మీ ఐటినరీలో మెన్షన్ చేశారా? నేను లేకపోతే విజయ్ కుమారో ఇంకెవరో పోయి మేము కలవచ్చు. మేము అధికారిక హోదాలో లేము. బట్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, యూ హ్యావ్ మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ మిస్టర్ అజరుద్దీన్ విత్ యూ, అండ్ యువర్ ఎంటైర్ టూర్ ఈజ్ బీయింగ్ ఫండెడ్ బై పబ్లిక్ మనీ. అలాంటప్పుడు మీరు ప్రతి రికార్డు కూడా భారత ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం డ్రామా ఆడుతున్నారంటే, బీజేపీ వాళ్ళు ఏమో ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అనే చెప్తున్నారు, అంతే తప్ప ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి దాని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడరు. ఈయననేమో ఏమేమి ఐటినరీ అప్లోడ్ చేసిండో ఈయన చెప్పడు, చీఫ్ మినిస్టర్ కార్యాలయం చెప్పదు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే ఎవరు? కీ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఈ యూనివర్సిటీలో ఎవరెవరిని కలుస్తున్నారు? వాళ్ళ నుంచి మీకేమన్నా ఇన్విటేషన్స్ వచ్చినాయా? అంతకన్నా ముందు ఏమైనా సంప్రదింపులు జరిగినాయా అనే వాటి గురించి ఎవరు చెప్పరు. అదేవిధంగా మరి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, బీజేపీ కూడా కావాలని గేమ్ ఆడుతున్నది. ఏమని? ముఖ్యమంత్రికి పర్మిషన్ లేదు, కానీ 2 అధికారులను మాత్రం మేము పంపిస్తాం. మరి ముఖ్యమంత్రి లేకుండా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? అసలు పోవాల్సిన అవసరం ఉందా అనేది రెండవ ప్రశ్న. అది దాని గురించి నేను ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడ బీజేపీ ఏం గేమ్ ఆడుతున్నది? మేము ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అంటే చేయకూడని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తాడన్న అనుమానంతో అమెరికా పర్మిషన్ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆ ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ ఏందో చెప్పయ్యా బాబు అంటే ఆయన చెప్తలేడు. మీరు అప్లోడ్ చేసిన ఐటరీ మీరు రిలీజ్ చేయరు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ ఎవరో చెప్పరు, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎవరో చెప్పరు. మీకు కేంబ్రిడ్జ్ తోని, ఎల్ఎస్సి తోని, అంటే ఎల్ఎస్సి అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తోని, ఆక్స్ఫర్డ్ తోని ఏమేమి కమ్యూనికేషన్ జరిగిందో మాకు చెప్పండి అంటే మీరు చెప్పరు. హార్వర్డ్ తోని, ఎంఐటి తోని, ప్రిన్స్టన్ తోని, మిగతా గొప్ప గొప్ప యూనివర్సిటీతో ఏం కమ్యూనికేషన్ జరిగింది అది మీడియాకి రిలీజ్ చేయాలి కదా, లేకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? లేకపోతే బీజేపీ వాళ్ళని చెప్పాలి. బీజేపీ వాళ్ళు చెప్పరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. తెలంగాణ ప్రజలను అమాయకులుగా మరి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇక పొలిటికల్ క్లియరెన్స్ ఇది మొదటిసారి డినై చేయడం.
వాళ్ళకు భారత ప్రభుత్వానికి అక్కడి గూఢాచార సంస్థలకు లేకపోతే విదేశాల్లో ఉండే గూఢాచారులకు వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తారు అన్న విషయం తెలిస్తే దీనివల్ల భారత యొక్క ఏమంటారు ఇంటిగ్రిటీకి సావరినిటీకి ఏమైనా దెబ్బ ఉంటుంది అని అనుకుంటే వాళ్ళు వెంటనే ఇండియన్ గవర్నమెంట్కు మెసేజ్ పంపిస్తే పొలిటికల్ డినే అవుతుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక్కటే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పొలిటికల్ క్లియరెన్స్ చాలా మందికి డినై చేసింది. నిజానికి 2012లో తరుణ్ గొగోయ్ అనే ఒక అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన నేను విదేశాలకు పోతా అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నో అని చెప్పి మరి డినై చేసింది. బీజేపీ ప్రభుత్వం కూడా యాజ్ యూజువల్ మనందరికీ కూడా తెలుసు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అదేవిధంగా చిన్న చిన్న రాష్ట్రాల గొంతు నొక్కడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ గారిని విదేశీ యాత్రకు బంద్ చేశారు. అదేవిధంగా మన కర్ణాటకలో ఒక మినిస్టర్ యొక్క విదేశీ యాత్రను కూడా బంద్ చేశారు. కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పేసి మరి 30 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ పేరు తీస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. మరి నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాయా, తెలంగాణ ఆత్మగౌరవం గోదావరి జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? బనకచెర్ల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? మనకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? ఆంధ్రలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మీరు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆయన ప్రముఖ నీటిపారుదల సలహాదారుగా వారిని పెట్టుకున్నారు కదా, అప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? ఇక్కడికి రావాల్సిన నిధులన్నీ కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన రాష్ట్రం ఇంకా మిగతా రాష్ట్రాలకు వాళ్ళ దగ్గరుండే రాష్ట్రాలకు తీసుకుపోతుంటే ఆ రోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఘోరంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మరి తెలంగాణ ఆత్మగౌరవం మీకు కానీ మీ పార్లమెంటు సభ్యులకు కానీ ఎందుకు గుర్తుకు రాలేదు? సడన్ గా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉక్రోషం వస్తుంది? ఇంటికి పోకుండా డైరెక్ట్ సచివాలయానికి వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది, అక్కడే ఉంది. బాలనాగమ్మ కథలో చదువుకున్నాం కదా, అట్లనే ఫ్యూచర్ సిటీలోనే రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది. ఆయన బాధ అంతా ఏంటంటే నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్గా చేయాలని చూస్తా ఉన్నాను. అక్కడ మాకు 3000 ఎకరాల భూమి ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని